అందరికీ నమస్కారం అండి. నేనండి కింద మీద ఊపు ఊగితే ఆపు టీవీ నుండి ఉయ్యాలవాడ ఉమాశంకర్ మాట్లాడుతున్నా అండి. నేను వాడేది పారాగాన్ సొప్పులు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది ఆంధ్రాకున్న అప్పులు. ఇక ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ ప్రచారం చేసి నిన్న అసెంబ్లీలో ఎట్టిన లిస్టు ప్రకారం జూన్ 2024 వరకు ఆంధ్రాకున్న అప్పుల సంఖ్య 7,67,000 కోట్లే అంటూ కుండబద్దలు కొట్టారు కదా. ఇక ఇందులో బాబోరు తప్పే ఉంది. బహిరంగ మీటింగ్ లో 14 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ బల్లగుద్ది చెప్తా ఉంటే ఏ డేటాను రిఫర్ చేసి అన్ని అప్పులు అయ్యాయంటూ దెప్పి పొడుస్తున్నారని తిరిగి మనం అడకపోవడం మన తప్పే కదండి. ఇక గత 2014 నుండి 19 వరకు 5 ఏళ్ల కాలంలో కనీసం 5 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేని మన బాబోరు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటూ చెప్తా ఉంటే ఏ స్ట్రాటజీ ప్రకారం ఈ హామీ ఇస్తున్నారంటూ ఆనాడు మనం తిరిగి అడకపోవడం మన తప్పే కదండి. మరి ఆయనకున్న అనుభవంతో ఈ రాజకీయ చదరంగపు ఆట ఆయన తెలివిగానే ఆడాడండి. సిపాయిలైన మనమే మనకున్న అమాయకత్వం వల్ల ఆయన ఆడిన ఆటలో ఆట బొమ్మలుగా మిగిలామండి. ఇక నిన్న అసెంబ్లీలో చూపెట్టిన అప్పుల లిస్టు ప్రకారం చివరిలో ఉన్న PSUs వితౌట్ గవర్నమెంట్ గ్యారంటీ కాలమ్స్ అన్ని ఖాళీగా ఎట్టి చివరి ఆఖరిలో జగనన్న దిగిపోయే నాటికి 90,000 కోట్ల అప్పులు అయ్యాయంటూ మెన్షన్ చేశారు కదా. మరి అదేలా గత 10 ఏళ్లగా చేస్తున్న అప్పుల సిట్టా సోపకుండా తమరి హయాంకు జగనన్న హయాంకు మధ్య ఉన్న వేరియేషన్ ని మెన్షన్ చేయకుండా అన్ని కలుపుకొని చివరాఖరులో జగనన్న దిగిపోయే నాటికి 90,000 కోట్ల అప్పులు ఉన్నాయంటూ చూపటం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో ఒక భాగమే కదా. ఇక బతికినంత కాలం నమ్మిన మనుషుల్ని మోసం చేయడం ఎలా అనే పోటీ ఎడితే యునానిమస్లీ ఆ 40 ఏళ్ల రాజకీయ చాణక్యుడు చాలా చాకచక్యంగా పోటీకి వచ్చి అవార్డ్స్ అన్ని గెలుచుకుంటాడంటూ పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.